రాష్ట్రంలో టీడీపీ నేతలు కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని విమర్శించారు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం ఫ్యాక్టరీలే బయటపడుతుంటే సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎల్లో మీడియా కల్తీ మద్యంపై ఎలాంటి వార్తలు లేకుండా జాగ్రత్త పడుతుందన్నారు. ప్రశ్నిస్తానంటూ గతంలో పూనకం వచ్చినట్లు ఊగిపోయిన పవన్ కళ్యాణ్ కల్తీ మద్యంపై ఎందుకు ప్రశ్నించడం లేదని రాయన భాగ్యలక్ష్మి మండిపడ్డారు. కల్తీ మద్యం ఫ్యాక్టరీలే ఏకంగా ఇది ఏదో కల్తీ సారాలు అలా కాదు, కల్తీ మద్యమే. అసలు ఎంత దారుణంగా ఈరోజు తయారవుతుంది ఆంధ్ర రాష్ట్రము. ఎన్ని రకాలుగా వీళ్ళు జోబులు నింపుకోవటానికి, వీళ్ళ ఆస్తుల్ని పెంచుకోవడానికి, వీళ్ళు ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి ఇన్ని రకాలైన దందాలు చేస్తున్నారు ఈ టీడీపీ నాయకులు అన్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం ఫ్యాక్టరీలే బయటపడుతుంటే అసలు నిమ్మకి నీరెత్తినట్టు చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ జరగనట్టు తమ్మిని బిమ్మిని చేస్తూ ఈరోజు టీడీపీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ, అలాగే ఎల్లో మీడియా కానీ ఏ రకంగా ఈరోజు తయారవుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో అన్నది మనం అందరం చూస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపడితే అసలు ఏమీ జరగనట్టు, ఎక్కడ ఎలాంటి న్యూసు లేకుండా వీళ్ళంత జాగ్రత్త పడుతున్నారు. అసలు రాష్ట్రంలోన ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపడితే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడట్లే. ప్రశ్నిస్తాను అన్న వ్యక్తి గతంలోన పూనకం వచ్చినట్టు ఊగిపోయి 30,000 మంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చనిపోయినారు మద్యాన్ని తాగి, చీప్ లిక్కర్ తాగి, చీప్ లిక్కర్ని ప్రజల మీద రుద్దుతున్నారు. చీప్ లిక్కర్ని తాగి 30,000 మంది చనిపోయినారు, 30,000 మంది తాడిబొట్లు తెగిపోయినాయని చెప్పి అసభ్యమైన ప్రచారాలు చేసి వీళ్ళు పబ్బం గడుపుకున్నారు. గతంలో ఇన్ని రకాలుగా పబ్బం గడుపుకున్న వీళ్ళు ఈరోజు కల్తీ మద్యం ఫ్యాక్టరీలే బయటపడుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు అనంటే దీని అనుకాతలో ఉన్న పెద్దబాబు కానీ చిన్నబాబు కానీ ఈరోజు బయటపడకుండా వీళ్ళు ఏ రకంగా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారో అర్థమవుతుంది.